మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల ఏంటయ్యా ఎందుకు ఇంత ఎమోషనల్? హిందువులు శాతగానోళ్ళు, హిందువులు పిచ్చి కుక్కలు ఏదన్నా తింటారు. హిందువులు పిచ్చి కుక్కలు ఏదన్నా తింటారు. చెప్తా ఇదిగో వెంకటలక్ష్మి, నీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్. హోమ్ మినిస్టర్ చేత తమలు తిన్న జోగి నాయుడు ప్రజా టీవీ డిష్ యాంటీనాలు పెట్టి మైకులు పెట్టుకుని లైవ్ ఇవ్వడం కాదు, ప్రజలు కొంచెం ఉపయోగపడండి. అంటోళ్ళ వల్ల కదంట్రా మతాలకి కులాలకి గొడవలు వచ్చేదే. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మొదలు పెడదామా? ఒక్క నామకాయ అది సంగతి. దీంట్లో మొత్తం ఇదంతా కూడా వాటర్ లోపల ఆవిరి అనేది నిండింది. మొత్తం మెత్తగా అయిపోయింది. ఏమీ తెలియని ఎదవా, సారీ అండి, ఎదవన్నారు ఎదవా. 500 కాల్ చేసి పట్టించారు మూసేస్తారు. నరుకుతారు. గట్టని కాడికి కొమ్మను పోలేడు వాడు, పోయేంత ధైర్యం లేదు ఆయనకి. రాజకీయ నాయకుల్లో ఎంతో మంది వైన్ షాపులు నడిపిస్తున్నారు. పొమ్మను ఆల్కహాల్ అంటే తాగొద్దంట, మరి వైన్ షాపులు మూపియొచ్చుగా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. వీళ్ళు పెట్టినటువంటి ఈ ఫుడ్ తోనే ఎవడన్నా వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? 5 స్టార్ హోటల్లో రెస్టారెంట్లో ఆడికి పోయి అడిగే దమ్ము నీకుందా చెప్పు. అంటే అది రామ్, ఆ హోటల్స్ లో వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారు నీకు తెలుసా? చికెన్ పకోడాలో బిర్యానీలో వాళ్ళు ఏమైనా కలుపుతారు నీకు తెలుసా? ఏంటా గాడి సూపు చెప్పు. చెప్పలేకపోతే బట్టలు ఉతుకునే ఎదవని గాడిదలు కాసుకునే సన్నాసినని చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి చచ్చిపోయినా కూడా పెద్ద 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 5 స్టార్ హోటల్స్ లో తిన్నా కూడా ఫుడ్ చచ్చిపోయినారు. ఓట్ల మీద బాకండి, ఓట్ల మీద తీస్తే మీకు ఇది బలం తక్కువ బిల్డప్ ఎక్కువ. చిన్న పిల్లకాయలు తాగుతున్నారు, చిన్న పిల్లకాయలు తింటున్నారు, గుట్కాలు ముందు తాగుతున్నారు. ఓట్ల మీద చెప్పాకండి, ఓట్ల మీద కూడా తీయబాకండి. ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఆధార్ కార్డ్ అనేది ఉంటాయి. ఆధార్ కార్డ్ వెరీ ష్యూర్. ఆధార్ కార్డు చూపించడానికి నువ్వు అసలు ఎవరు అది చెప్పు. నువ్వు అసలు ఎవరని కదా, నీకు అసలు దేని చూపారు ఆధార్ కార్డు? ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? వచ్చిందండి వయ్యారి. అసలు యాంకర్ అది అది ఒక ఆడదే కదా, దాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల రే రే చాలా పాపం రా రే, చాలా పాపం రా. అదే నీ పిల్లలు తింటారు, తినిపిస్తావా డైలీ? తినిపిస్తాను సార్, నేను కూడా తినిపిస్తాను పిల్లలకి. అన్నా ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? పోలీస్ అధికారులు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఎందుకు అంటే హిందువులు వాళ్ళ ప్రాణాలు పోతే మీకేం పర్లేదా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఒక వర్గానికి మీరు కొమ్ము కాస్తున్నారా అన్నట్టుగా మనకు కనబడుతుంది. పోలీసులతో ఆడుకుంటారా? అంటే హిందువులు శాతగానోళ్ళు, హిందువులు పిచ్చి కుక్కలు ఏదన్నా తింటారు. ఒకసారి లేస్తారా? నిన్ను 1000 సార్లు తప్పులేదు. మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చేసేటోడు అదే తింటాడా? కళ్ళు గీసేటోడు రోజు పొద్దుగాల కళ్ళు తాగుతావా? నీళ్ళు ఎట్లా నడుస్తారా నాయన? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అరే నువ్వు ఎవరైనా కంప్లైంట్ చేసిండా? పన్ను తిన్నావు కాబట్టినే
ఇలా కల్తీ ఉన్నది కాబట్టినే ఏమన్నా నీకు ఈ రోగం వచ్చిందని వాడు చెప్పిండా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధనులాగా. దోలు తీరిపోయి బయట అడ్డగోలుగా కళ్ళు మొత్తం మందు కళ్ళు దాపి జనాలు చచ్చిపోతున్నారు, సంసారాలు నాశనం అవుతున్నాయి, గాంజాయి అమ్ముతున్నారు. వాటి మీద చేయండి రా. ఓ చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఆల్ఫా హోటల్లో జరిగిన దాని గురించి అవగాహన ఇవ్వండి. ఆల్ఫా హోటల్ ముంగల్కి వెళ్ళి మాట్లాడండి, పారడైజ్ హోటల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అంటే మనకు బ్రాండ్స్ ని టచ్ చేయడం రాదన్నమాట. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? బ్రాండ్స్ ని టచ్ చేస్తే ఏ అధికారులు వచ్చి మమ్మల్ని ఏమంటారో, లేకపోతే సోషల్ మీడియాని ఏమన్నా బ్యాన్ చేస్తారో ఈ భయం ఉంటది మనకు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు చత్త నా కొడుకులు. కానీ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నా దందా అంతా ఇదిగో ఏమే, నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. మళ్ళీ ఎందుకట్లా గాబరైతురు? ఒక 100 మంది ఒక్కరి మీద గుంపు కూడి నువ్వు తిను, నువ్వు అది, నువ్వు ఇది అని క్వశ్చన్ చేస్తూ ఉంటే మరి ఆయన టెన్షన్ పడకి ఏం చేస్తాడు? కామన్ సెన్స్ కదా ఇటారా తాడు పెరిగిన బుద్ధి దానికి ఏంటంటే చెట్టు ముందు దేవుడి ముందు దొరికిపోయినా చెట్టు కట్టేస్తాం నేను మాత్రం ఇప్పుడు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. కట్టెలకు వస్తారు, వచ్చేటప్పుడు కవర్ తీసుకురా అంటే కవర్ తీసుకొచ్చి కవర్ ఇచ్చి కట్టెలు తీసుకుపోతారు. దీనికి మీరు ఏమంటారు సార్? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మత విద్వేషాలు సృష్టించి ఈ పిల్లలు కాకుండా పుడుతున్నారు, చేస్తున్నారు. ఇవన్నీ చాలా అబద్ధం. అంటే హిందువులు శాతగానోళ్ళు, హిందువులు పిచ్చి కుక్కలు ఏదన్నా తింటారు. గుర్రాలు దింగితే పుట్టిండా, గాడులు దింగితే పుట్టిండా, ఏనుగులు దింగితే పుట్టిండా, అసలు ఎట్ట పుట్టిండ్రా ఇడు? నేను టాపిక్ మాట్లాడరా లంజా ఓడి కంటుంటే మళ్ళీ ఇరుపు కంటూ అంటే 5 రూపాయలకు పిల్లలు అడుగుతుంటారు, అన్న కొంచెం కవ పెట్టన్నా అని ప్రేమతో కొంచెం అన్న అటు పూసిపోతారు. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు నాశనం అయిపోతావురా. నువ్వు ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వకుండా ఏం చేస్తున్నావు మరి? మీడియా వాళ్ళు అందరినీ కలిపంటా ఉన్నారు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు క్లారిటీ ఇవ్వకుండా మీరు సైలెంట్ గా ఉంటే ఎవరు క్లారిటీ ఇస్తారు చెప్పండి? మాట్లాడవయ్యా, మాట్లాడరా, మాట్లాడరా, చెప్తా నా కొడుక, మాట్లాడు. నోరు పడిపోయిందా నీ అబ్బా? మాట్లాడుతాను నేను. బాలాజ్ భాయ్ ఇది కరెక్ట్ కాదు. మీరు లైవ్ లో ఇట్లా లేకుండా మాత్రం మీరు ఖచ్చితంగా వీడియో పెట్టకండి. ఫోన్ కట్ చేసి కరెక్ట్ క్వశ్చన్ లకు వచ్చేసరికి ఫోన్లు కట్ చేసారు. భయపడ్డావు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.